చిన్న యాక్సిడెంట్ కేసు అత్తయ్య, అంతే. అవును పిన్ని, రోడ్డు మీద వెళ్తుంటే కార్తో బండిని గుద్ది తిరిగి మా మీదకే వచ్చారు. అందుకే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఏమన్నావు? యాక్సిడెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చాం. బుద్ధుందా నీకు? అసలు నువ్వేం చేసావు నీకు అర్థమవుతోందా? రోడ్డు మీద ఉన్న గొడవలు ఇంట్లోకి తీసుకొచ్చి ఆడపిల్లల జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? అది కాదు మావయ్య, వాళ్ళు ఇంత పని చేస్తారని. నువ్వు మాట్లాడకమ్మా, మాట్లాడుకో. ఇలా రోడ్డు మీద ఉన్న ప్రతి విధవతో గొడవ పెట్టుకుంటూ కేసులు పెట్టుకుంటూ పోతే ఇలా బాగా ఇంకెలా అవుతుంది? నువ్వేంట్రా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ గాడివి. ముందు వెనక చెప్పుకోవడానికి కూడా ఎవరు లేనివాడివి. నీకెందుకు ఇంత పొగరు? అలా మాట్లాడకండి నాన్న. ఇంకెలా మాట్లాడాలి? నా ఇంటికొచ్చి నా కోడల మీద చేయి చేసుకొని నా కూతురికి గన్ గురిపెట్టాడు వాడు. పాపం శ్రీవల్లి, ఈ ఇంట్లో ఉన్న పాపానికి తన జీవితం నాశనం అవబోయింది. ఇదంతా చూసాక కూడా ఇంకెలా మాట్లాడాలి? ఎన్ని దినాలు ఏం చేసినా వాళ్ళని మనం ఏమి అనలేదని రెచ్చిపోతా ఉంటారు బా. వీళ్ల వల్ల ఇలాంటిదేదో జరుగుతుందని వీళ్ళని ఈ ఇంట్లో ఉండనివ్వకండి, పంపించేయండి అని అన్నిసార్లు చెప్పాను మావయ్య. మీరే వినలేదు. ఇవాళ్లే తెలుసుకున్నానమ్మా. ఇలా దారిని పోయే వాళ్ళ మీద జాలి పడితే మన బతుకులు రోడ్డు మీద పడతాయని తెలుసుకోలేకపోయాను. ఇప్పటికైనా తెలుసుకున్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి మావయ్య. ఏదో ఆ ఇంకని సముండాడు కాబట్టి ఈ పొద్దు ఈ ఇంట్లో ఏ గౌరవం జరగలేదు, నీకేమీ కాలేదు. ఇంకో తూరిట్ట జరగకూడదు అంటే వీళ్ళని ఇంట్లోంచి పంపించేయాలి బా. కరెక్ట్. మీరు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు. వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ నా ఇంటి గడప తొక్కకండి. మావయ్య గారు, ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. మావయ్య గారు, ఏంటి వినేది? ఇన్ని రోజులు చెప్పి అందరినీ పిచ్చి వాళ్ళని చేశారు కదా, ఇంకా ఎన్నిసార్లు పిచ్చి వాళ్ళని చేయాలనుకుంటున్నారు? ఇంకా వీళ్ళతో మాట్లాడిందమ్మి, ఇంట్లో నుంచి పంపించేసాయి. అమ్మే ఇక పోండి మీరు. చెప్తా ఉండేది మీకే. పోండి. ఆగండి. ఏం చేస్తున్నారు నిషి? ఏంటి బాబాయ్ ఇది? మీరందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకేం అర్థం కావాలి వదినా? వాళ్ళ వల్ల ఇవాళ ఇంట్లో ఏం జరిగిందో చూశారు కదా. చూశాను. అంటే జరిగిన దాంట్లో వీళ్ళ తప్పేవి లేదంటావా అమ్మి? ఉందని ఎలా చెప్పగలను పిన్ని? రోడ్డు మీద ఎవడో ఒకడొచ్చి యాక్సిడెంట్ చేసి తిరిగి కొడితే పడాలా? చూస్తూ ఊరుకోవాలా? అన్యాయం అనిపించింది, పోలీసుల దగ్గరికి వెళ్లారు. వీళ్ళకేం తెలుసు వాళ్ళంత దుర్మార్గులని? వీళ్ళకేం తెలుసు ఆ ఇద్దరు ఇంటి మీదకి వస్తారని? అయితే రోడ్డు మీద రౌడీలతో వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారు, ఇలాగే ఇంటి మీదికి సమస్యలు తీసుకొస్తూ ఉంటారు, మధ్యలో మనం అవమానాలు పడుతూ ఉండాలి వదినా? కాదు నిషి, కష్టాలు వచ్చాయని కుటుంబాన్ని వదులుకోకూడదు అని అంటున్నాను. వాళ్ళు మన కుటుంబం ఎట్టా అవుతారమ్మే? మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కలుపుకొని
లేనప్పుడు కాదనుకోవడం తప్పు. వాళ్ళ వల్ల ఈ ఇంటికి జరిగిన మంచిని తీసుకొని తెలియకుండా జరిగిపోయిన ఒక పొరపాటుని పట్టుకొని ఇలా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమండం తప్పు బాబాయ్. మావయ్య గారు, మా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. అందరూ మమ్మల్ని క్షమించండి. కానీ ఇది తెలిసి చేసింది కాదు. వాళ్ళింతకి తెగిస్తారని మేము అనుకోలేదు. ఇంకోసారి ఇలా మా వల్ల ఈ ఇంటికి ఏ కష్టం రాదు. ఆ రౌడీలు కూడా ఇంకోసారి ఇంటికి రాకుండా మేం చూసుకుంటాం. క్షమించండి. అన్నయ్య వదిన మన కోసం ప్రాణాలు కూడా ఇస్తారు. అలాంటిది వాళ్ళకి తెలియకుండా జరిగిన తప్పుకి వాళ్ళని శిక్షించకండి. శ్రీవల్లి, నువ్వు సైలెంట్గా ఉండు. ఎవ్వరికీ ఏం కాలేదు. కేదార్ వాళ్ళు ఈ ప్రాబ్లం మళ్ళీ మన వరకు రాకుండా చూసుకుంటామన్నారు కదా. క్షమించండి పెదనాన్న. సరే, ఈ ఇంట్లో మీ వల్ల ఎక్కువ నష్టపోయింది శ్రీవల్లే. తనే మిమ్మల్ని క్షమించమని చెప్పింది కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఆ వెధవలు ఇంకోసారి ఈ ఇంటి వైపు గాని ఇంట్లో వాళ్ళ వైపు గాని కన్నెత్తి చూడకూడదు. ఏం చేస్తారో మీ ఇష్టం. సరే మావయ్య గారు, సరేనన్నా. మేం చూసుకుంటాం. మావయ్య, మావయ్య ఏంటిది? ఏంటత్తయ్య ఇది? ఈ ఇంట్లో మనం సచ్చేదాకా ఈ తండ్రి కొడుకులు ఇట్టని చేస్తా ఉంటారమ్మే. పద. థ్యాంక్ యూ శ్రీవల్లి. ఇవాళ నువ్వు చేసిన సాయం మేమెప్పటికీ మర్చిపోలేము. ఏంటి వదిన ఇది? సాయం అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు నా కోసం చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసిందెంత? మాట సాయం అంతే కదా వదినా. ఆ వెధవలు శ్రీవల్లిని ఏం చేస్తారో అని చాలా భయపడ్డాను జగదాత్రి. లైఫ్లో ఫస్ట్ టైం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ప్లీజ్ ఇంకోసారి మమ్మల్ని ఆ పరిస్థితుల్లో నిలబెట్టుకోండి. సారీ వదినా. నాన్న, నిషి వాళ్ళు వాళ్ళకి మెల్లగా నేను అర్థమయ్యేలా చెప్తాను. నీ ఇంట్లో చాలా దగ్గరలో శవాలు లేవబోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరిని చంపుతానో తెలీదు. నువ్వింతలా ప్రేమించే నీ ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టను. ఆ వెధవలు వజ్రపాటి ఇంటికొచ్చారు.